నేను పెద్దగా ఏం చెప్పను. 2 ముక్కలతో నిండుకుని దేవుడు మా మధ్యకి ఇక్కడ చింతాలకి రామాట ఇచ్చినందుకు దేవుడికి దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి నా తల్లి గారిని బట్టి ఇగో అమ్మమ్మ గారిని బట్టి వాళ్ళ ప్రార్థన మరి మమ్మల్ని ఎంతగానో కాపాడిందండి. మరి వాళ్ళు ప్రార్థిస్తానే ఉండేవారండి మా కోసం అండి. దేవుని కృపను బట్టి మేము అందరం రక్షణ పొందుకున్నామండి. మా తల్లి గర్భం పుట్టిన నలుగురు మేము నీకు పోయిన డబ్బు నేను మరలా నీకు తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే నేను ఇంటికి వెళ్ళి 20 రోజులు బాధపడ్డాను. దేవుడు నేను ఎందుకు బాధపడుతుంది, ఈ డబ్బు నీకు మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను ఏడుస్తున్నప్పటికీ నువ్వు జరగబోతే ఇంకా నీకు శుభకార్యం, ఇంకా నీకు తొందరలో నీకు అన్ని నేను జరిపిస్తాను కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, పోయిన డబ్బు అది గాలికి వచ్చి గాలికి పోయింది అనుకుని దేవుడు మాట్లాడాడు. దేవుడికి మా కలుగుని కాక మరి ఈ రోజు నేను ఏమన్నానంటే ఆయన కృప లేనిది నేను ఏమీ లేదు. నేను ఆయన శాశ్వతమైన నా బిడ్డలు, నేను, నా భర్త, నా బంధువులు, నా స్నేహితులు మా కోసం ఎంతగానో నిత్యం ప్రార్థించేది. ఈ 13 సంవత్సరాలు మేము వెళ్ళిపోయామని ఇక్కడ ఎవరు లేరని ఆయన రావడం కూడా మానలేదు. వీళ్ళు ఇచ్చిన పెట్రోల్ ఖర్చు కూడా చాలదు అసలు. మరి దైవజనులు నలుగురు కోసం వెంటబడి మరి చింతలంగా వస్తున్నారంటే ఆ మూలకి ఈ మూలకి పిల్లలు అలాగే పిల్లల్ని నుంచి 7 ఇల్లు తిప్పుతూనే మరి పిల్లలందరూ అలా పట్టుకున్నారు. మరి దేవుడు నాకు గృహం ఇచ్చాడు. నేను వెళ్తా ఒకటే మాట చెప్పాను, ప్రభా నాకు నువ్వు ఇల్లు ఇస్తే నేను నీ సంఘాన్ని నేను ఇల్లు ఇస్తాను ప్రభా అని నేను దేవుడికి మాట ఇచ్చి వెళ్ళాను. అలాగే ఇక్కడ దేవుడి చిన్న సాక్షిని దేవుడికి సమయం లేదు, చెప్పే కొలది ఇంకా వస్తానే ఉంటాయి అన్ని. ఇక్కడ బిడ్డలందరికీ తెలుసు, దైవజనులకు తెలుసు, దేవుడికి కూడా తెలుసు నా సాక్ష్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.